చిన్న పెద్ద తేడా లేకుండా విచ్చేసినటువంటి కన్నప్ప స్వరూపులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వీడికి ఏం పోయే కాలం ప్యాంట్ షర్ట్ వేసుకొని రావచ్చు కదా అనుకోవచ్చు అందరూ. కొంతమందికి ఆ ఐడియా ఉండుంటుంది. కానీ ఈరోజు ఈ సభ శివతత్వానికి సంబంధించిన సభ, శివుడికి సంబంధించిన సభ, శివ మహత్యానికి సంబంధించిన సభ కాబట్టి ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళే కాదు మనం ధరించిన బట్టలను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలేమో అన్న అభిప్రాయంతో వచ్చాను ఇలాగ. తర్వాత ముందుగానే మీ అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, నేను మాట్లాడే మాటల్లో ఏమైనా పొరపాట్లు కానీ తప్పొప్పులు కానీ మీకు నచ్చని విషయాలు కానీ ఉంటే, నాకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వయసులో చిన్నవాళ్ళే అనుకుంటాను, పెద్ద హృదయాలతో మన్నించండి. ఒకటి. నెంబర్ 2, కన్నప్ప ఈ సినిమా మోహన్ బాబు గారు ఎందుకు తీశారబ్బా అని అనుకున్నా ఒకసారి. ఎందుకంటే మోహన్ బాబు గారి గురించి మీ అందరికీ తెలుసు. ఆయన 5 కోట్లతో 10 కోట్లతో సినిమా తీసి దాని మీద 10 కోట్లు 15 కోట్లు సంపాదించుకుని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ ఇంకో సినిమా తీసి, అలాంటి డబ్బుకి అతి ప్రాధాన్యత ఇస్తూ గౌరవించేటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు. నాకు తెలుసు 200 కోట్లు పెట్టి ఈ సినిమా ఈయన ఎందుకు ప్లాన్ చేశాడు అనే ఆలోచన చేస్తే, ఈ ఆలోచన ఆయనది కాదు. ఈ ఆలోచన ఆయనకు వచ్చినటువంటి ఆలోచన కాదు. సకల సృష్టి స్థితి లయకారుడైన ఆ పరమేశ్వరుని ఆలోచన అతనిలో సంక్రమించిందేమో. ఒకటి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఎప్పుడో నా చిన్నతనంలో ఆయన కన్నడ రాజకుమార్ కాళహస్తి మహోత్సవం సినిమా తీశారు. ఆ తర్వాత కీర్తిశేషులు బాపు గారు కీర్తిశేషులు కృష్ణరాజు గారితో కన్నప్ప సినిమా తీశారు. అది తీసి ఇంచుమించు 30-35 సంవత్సరాలు అవుతుందేమో నాకు తెలిసి. 30 సంవత్సరాల పైనే, 50 సంవత్సరాలు. ఆ సినిమా తర్వాత భక్తి తత్వాన్ని ఇప్పుడు ఇక్కడున్నటువంటి కుర్రకారందట్లో భక్తి సన్నగిల్లిపోయి అరాచకాలు పెరుగుతున్న సమయంలో ఏదో ఒక భారతీయ తత్వాన్ని, భారతీయ శివతత్వాన్ని తెలియపరచాలి ఇప్పుడున్నటువంటి కుర్రకారుకి అనేటువంటి ఆలోచనతోటి శివుడే, సాక్షాత్తు శివుడే, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే, సాక్షాత్తు ఆ కాళహస్తీశ్వరుడే, సాక్షాత్తు ఆ వాయులింగుడే మోహన్ బాబుని ఇలా రారా అని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే, కాళహస్తిలో శివుడు ఉంటాడు, పక్కనే మోదుగుపాలెంలో ఉన్న మోహన్ బాబుని పిలిచి నువ్వు రారా, నువ్వు ఏవేవో సినిమా తీస్తావంటే నా సినిమా తీయ అన్నాడు. అంతే. అది శివనాజ్ఞను అనుసరించి తీసినటువంటి సినిమా ఈ భక్త కన్నప్ప అని నా నమ్మకం. లేకపోతే ఇంత డబ్బు పెట్టి నీ సినిమా తీసి ఇంత టెన్షన్ పడి ఇన్ని రకాలైనటువంటి విమర్శల్ని ఎదుర్కొంటూ నిలబడి సినిమాని రిలీజ్ చేసి శివతత్వాన్ని యావత్ ప్రపంచానికి తెలియపరచాలనేటువంటి ఆలోచన అతను కలగటం ఆయన చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అటువంటి మహనీయుడు ఆయన. మోహన్ బాబు గారి గురించి ఇందాకేదో సుమ అడిగితే సరదాగా జోకులుగా నేను మాట్లాడాను కానండి, చెప్తున్నాను కదా, ఆ మాట్లాడటానికి ఆయన ఇచ్చిన చదువు మాత్రమే కారణం. మోహన్ బాబు ఇందాక ఆయన నడిచి వస్తుంటే సాక్షాత్తు శివుని మీద ఒక సేవ చేసినటువంటి శివపాదార్చకుడైనటువంటి ఒక మహదేవ శాస్త్రి వస్తున్న ఆ నడక, టీవీ, ఆ ఆలోచన విధానం, అటువంటి మహానటుడి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ కడుపున పుట్టిన బిడ్డే మనుషుడు విష్ణు. అతన్ని కన్నప్పగా ఎన్నుకుని వీళ్ళందరూ చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఈ సినిమాలో యాక్ట్ చేసాం, శరత్ బాబు గారు, మోహన్ లాల్ గారు, లేకపోతే ఇంకొక అక్షయ్ కుమార్ గారు, ముఖేష్ గారు, వీళ్ళందరూ సినిమాల్లో యాక్ట్ చేశారని అనుకున్నారు. కానీ వీళ్ళందరూ యాక్ట్ చేయబడ్డారు. శివుని యొక్క ఆజ్ఞ చేత వీళ్ళందరూ ఈ సినిమాలో నటించాల్సిన, ఎందుకంటే ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మోహన్ బాబు గారు కూడా ఎన్నో సినిమాల్లో చేశారు. ఎన్నో సినిమాల్లో చేసి డబ్బు సంపాదించారు. డబ్బు సంపాదన మాత్రమే ప్రాతిపదికగా తీసినటువంటి సినిమా ఇది. అయితే అయ్యుండొచ్చునేమో కానీ కొంతమంది దృష్టిలో ఇది కేవలం పరమేశ్వరుని యొక్క అనుజ్ఞ చేత, పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ చేత శిరసావహించి తీసినటువంటి ఈ సినిమా. అందుకని నేనేం చెప్తున్నానంటే, మీ అందరికీ, మహానుభావులకి, మహాత్ములకి, ప్రవచనకారులకి, ప్రయోక్తలకి, మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందన చేసి నేను చెప్పే మాట ఏంటంటే, పెచ్చుమీరిపోతున్నటువంటి ఈ కలియుగంలో కలి యొక్క ప్రభావం చేత పరమ దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి ఈ మానవుల్ని కనీసం భక్తి అంటే ఇది, భక్తి అంటే ఇలా ఉంటుంది. మనం ఇంత భక్తితో ఉంటే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. కొంచెం కష్టపెట్టిన ఈ సినిమా తీసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత మదనపడ్డారో, ఎంత కష్టపడ్డారో సమీపంతో చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్న మాట. ఎందుకంటే భగవంతుడు ఊరికనే వచ్చేసి ఇదిగో తీసుకుంటారా అని అందరికీ తల్లి వెళ్ళిపోడు. కాలుస్తాడు, నిప్పుల్లో కాలుస్తాడు, సుత్తి దెబ్బలు కొడతాడు, అవన్నీ భరిస్తుంది. అది ఆయన ఎన్నుకున్న బంగారం. ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆభరణం చేయగలడు కన్నప్ప లాంటి సినిమా తీసి. అటువంటి సినిమా తీయడానికి ఉద్యుక్తుడైనటువంటి ఆ వ్యక్తి ఏమైనా సినిమాలు తీశాడు అనుకోండి, మీరు వదిలేసేయండి, దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన విమర్శించండి, వాళ్ళ నటన విమర్శించండి, వాళ్ళని ఇంకేదో విమర్శించండి, తప్పు లేదు. ట్రోలింగ్ చేయండి, తప్పు లేదు. కానీ ఇక్కడ డబ్బు కోసం సినిమా తీసినా, ఇంకో కోసం సినిమా తీసినటువంటి కంటెంట్ ఏంటంటే శివభక్తి. 30-40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి కుర్రకారుకి శివతత్వాన్ని, భక్తితత్వాన్ని, దైవత్వాన్ని తెలియపరచడం కోసం తీసిన ఈ సినిమాని మీ అందరికీ చేతులెత్తి శిరసావహించి మీరు నమస్కరించి, వినమ్రతతో నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని ఆదరించండి, అభిమానించండి, అల్లరి మాదిరి చేయకండి. ఎందుకంటే శివుడు ప్రతి ఇంటా చేరాలి, ప్రతి గుండెలో చేరాలి, ప్రతి మనస్సుకి చేరాలి. అటువంటి చేరాల్సినటువంటి కొంచెం వాటర్ ఇస్తారండి. 1 సెకండ్. ప్రతివాడి హృదయంలో చేరాలి. ప్రతివాడి హృదయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దీపాన్ని వెలిగించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ సినిమా దిగ్విజయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పైగా ఈ సినిమా ఎందుకు ఆడాలని నేను కోరుకుంటున్నాను అంటే, ఇది కేవలం మహోన్నతమైనటువంటి భక్తుల గురించి చెప్పేటువంటి సినిమా మాత్రం కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.